ఇండోగల్ఫ్ కంపెనీ నుంచి వస్తున్నాము. మీరు ఈ గ్రీన్ ప్లస్ ఈ 11-11-08 మీరు వాడారు కదా, దీని తాలూకా రిజల్ట్ ఒకసారి మాకు చెప్తే. 25 రోజులు మొక్క తర్వాత కొట్టాను సార్. మీ పేరండి? నా పేరు దూబరామ్ అండి. మాది రేగి రామదాస్ మండలం, మా గ్రామం కాగితాపల్లి, మా జిల్లా కూడా విజయనగరం. ఇది 25 రోజులు పోయిన తర్వాత నేను కొట్టాను తీసుకొని. ఇది కొట్టిన తర్వాత పురుగు కూడా ఆగిపోయింది సార్. చేను కూడా గ్రోత్ వచ్చింది, పచ్చదనం వచ్చింది, చేను కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికి నేను ఇంకేం వేయలేదు, ఇంకేం టచ్ చేయలేదు. ఈ మందు కొట్టిన తర్వాత పెక్క అయిన తర్వాత ఇదే మందు కొట్టడం సార్. వేరే ఇప్పుడు ఏటి వేయలేదు సార్. ఎరువు పెట్టడం కానీ ఏటి లేదు సార్. ఇంకా రేపో మాపు యూరియా వేద్దాం అనుకుంటాను సార్. పురుగు మందు కొట్టిన తర్వాత యూరియా నీళ్ళు యూరియా వేద్దాం అనుకుంటాను సార్. మీరు అంటే కొట్టిన తర్వాత అంటే 25 రోజులకి నాటిన తర్వాత 25 రోజులు కొట్టారు కదా, అంతకు ముందు మీరు ఎప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు కదా, కొట్టిన దాని మీద బ్రహ్మాండంగా ఉంది సార్. అప్పుడు మీద ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది గ్రోత్ మొక్క. అంటే 25 మీటర్ అంటే ఇన్నాళ్ళు ఈ మందులు కొట్టాను కదా సార్. యూరియా నీళ్ళు కానీ యూరియా కానీ వేస్తాను. ఏదేంటంటే ఈ మందు చెప్పారు ఒక ఆయన. అవునండి, ఆయన చెప్పారు ఈ మందు కొడితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు. నేను 25 రోజులు పోయిన తర్వాత ఇస్తే నేను ఇంకేంటి పురుగు మందు కొట్టాలంటే ఏది అక్కడ ఇది ముందు కొట్టి అన్నారు. పురుగు కూడా ఆగింది, ప్లస్ చేను కూడా యూరియా నీళ్ళు వేసిన కంటే గ్రోత్ బాగుంది, పచ్చదనం బాగుంది, మొక్క మొదలు కూడా బాగుంది. పురుగు కూడా ఇప్పటికి ఏం కనిపించట్లేదు. ఈ మధ్య రేపు వెళ్ళి యూరియా నీళ్ళు వేసుకుని అనుకుంటాను. ఓకే, మెయిన్ ఏంటంటే దీని తాలూకా రిజల్ట్ ఏంటంటే మీకు పాత రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. నాకు ఎందుకంటే చెప్తాను కదా, ఎంత ఇదే మొక్క పెంచేసరికి చాలా కష్టం అయిపోయింది. అంటే యూరియా నీళ్ళు వేయడమో రెండోసారి యూరియా పడే టైం వచ్చింది. కానీ ఈ మందు కూడా ఇప్పుడు ఏ టచ్ చేయలేదు సార్. ఇదే మందు. థ్యాంక్ యూ సార్. 11-11-08 అండి.